2020 ప్రారంభంలో కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొంది ఈ మహమ్మారి. దాదాపుగా 2 ఏళ్ల పాటు 3 వేవ్స్ కారణంగా ప్రపంచంలోని పరిస్థితులు తలక్రిందులయ్యాయి. ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి నుండి పూర్తిగా కోలుకొని మళ్లీ మామూలు స్థితికి వస్తున్నాం. అయితే రీసెంట్గా కొన్ని రోజుల నుండి ఆసియా ఖండంలోని దేశాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 10 నాటికి హాంకాంగ్లో అక్షరాల 1042 కేసులు నమోదయ్యాయి. పోనీలే, ఇతర దేశంలోనే కదా, మన దేశం సేఫ్గానే ఉందని అనుకుంటే పొరపాటే. మన దేశంలో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. స్వయంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు నమ్రతా శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేసింది. దీంతో ఒక్కసారిగా అభిమానులు షాక్కి గురయ్యారు. హిందీలో నటిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన శిల్పా శిరోద్కర్ గత ఏడాది హిందీ బిగ్ బాస్ 18లో ఒక కంటెస్టెంట్గా పాల్గొంది. చివరి వారం వరకు ఆమె హౌస్లో కొనసాగింది. ఒక ఎపిసోడ్కి గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా హౌస్ లోపలికి అడుగు పెడతాడు. ఇక నమ్రతా శిరోద్కర్ అయితే శిల్పా శిరోద్కర్ నామినేషన్స్లోకి వచ్చినప్పుడల్లా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తమ సోదరికి ఓటు వేయాల్సిందిగా కోరుతూ ఉండేది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే శిల్పా శిరోద్కర్ అకస్మాత్తుగా ఈ వార్త చెప్పటంతో అందరూ ఉలిక్కిపడ్డారు. నమ్రత కూడా ఆమెను చూసేందుకు ముంబైకి వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే కరోనా కొత్త రూపాంతరం చెందితే ఏదైనా ప్రమాదం ఉండొచ్చేమో, కానీ ప్రస్తుతం కరోనా వస్తే మాత్రం అది కేవలం ఒక మామూలు వైరల్ ఫీవర్గా మాత్రమే ఉంటుందని కొంతమంది అంటున్నారు. ఒకప్పుడంటే వ్యాక్సిన్ లేకపోవటం వల్ల అంతమంది ప్రాణాలు పోయాయని, కానీ ఈసారి ఆ తరహా తీవ్రత ఉండకపోవచ్చని అంటున్నారు. ఎందుకైనా మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది అని పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టుకోవటం మళ్ళీ ప్రారంభించండి. కరోనా ఇక పూర్తిగా తగ్గిపోయింది, ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన మారణకాండ ఎలాంటిదో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మన చేతుల్లో ఏమీ లేదు, కాబట్టి జాగ్రత్తగా ఉండటమే శరణ్యం.